హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు విద్యా ఉద్యోగ వార్తల గురించి తెలుసుకుందాం. టెట్ హాల్ టికెట్ల విడుదల. తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ హాల్ టికెట్లను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి జూన్ 2 వరకు ఆన్లైన్ విధానంలో రోజుకు 2 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9 నుంచి 11:30 గంటల వరకు ఒక పరీక్ష, మధ్యాహ్నం 2 నుంచి 4:30 వరకు మరో పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే పరీక్ష హాల్కు చేరుకోవాలని అధికారులు సూచించారు. టెట్కు 2.86 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా ఇందులో 48,582 మంది సర్వీస్ టీచర్లు ఉన్నారు. టెట్ హాల్ టికెట్ కోసం డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. లింకును క్లిక్ చేసి టెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు. త్వరలో షెడ్యూల్ విడుదల. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి హామీ ఇచ్చారు. న్యాయపరమైన ఆటంకాలు తొలగిపోయినందున ఈసీ అనుమతించగానే వీలైనంత త్వరగా షెడ్యూల్ను విడుదల చేసి పాఠశాలల ప్రారంభం నాటికి పూర్తి చేస్తామన్నారు. మోడల్, ఆశ్రమ, గురుకుల పాఠశాలలో బదిలీలు, పదోన్నత ప్రక్రియ, పాఠశాలలో సర్వీస్ పర్సన్ నియామకం, పాఠశాలకు ఉచిత విద్యుత్ పైన ఆయన స్పందించారు. పాఠశాలలో విద్యార్థుల నమోదు పెంపు, ప్రమాణాల మెరుగు ఉపాధ్యాయ సంఘ నాయకులు చొరవ చూపాలన్నారు. ఢిల్లీలో ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ విద్యాలయాలను తలదన్నే రీతిలో ఉన్నాయని, అదే మోడల్ను తెలంగాణలో అమలు చేయాలనుకుంటున్నామని, దీనికోసం ఉపాధ్యాయ సంఘాల నాయకులను త్వరలోనే అక్కడికి తీసుకెళ్తామన్నారు. PRTUTS రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిని కలిసి వెంటనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని కోరారు. టెట్తో నిమిత్తం లేకుండా ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు కల్పించాలని, గతంలో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలని అభ్యర్థించారు. టెట్ విషయంలో సరైన సమాచారం ఇవ్వకుండా టీచర్ను గందరగోళానికి గురి చేసిన పాఠశాల విద్యాశాఖ కమిషనర్, సంచాలకులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని విన్నవించారు. జూన్ 3న లాసెట్, పీజీ లాసెట్ పరీక్షలు. తెలంగాణలో లాసెట్, పీజీ లాసెట్ను జూన్ 3వ తేదీ నిర్వహిస్తున్నట్టు సెట్ కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 20 వరకు 2000 ఆలస్య రుసుంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నెల 20 నుంచి 25 వరకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చామన్నారు. పరీక్షలు జూన్ 3వ తేదీన జరుగుతాయని చెప్పారు. జడ్జి పోస్టులో కనిపించని సమాంతర రిజర్వేషన్లు. మహిళా రోస్టర్ పాయింట్లతో ఉద్యోగ ప్రకటన. తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీస్లో జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్ అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ప్రత్యక్ష నియామకం కింద 9 జిల్లా జడ్జి పోస్టులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగ ప్రకటన జారీ చేశారు. వీటిలో 4 పోస్టులను మహిళలకు కేటాయించారు. మహిళలకు ప్రత్యేక రోస్టర్ పాయింట్లు కేటాయించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలవుతాయని ఏడాది ఫిబ్రవరి 10న మహిళా శిశు సంక్షేమ శాఖ జీవో నెంబర్ 3ను జారీ చేసింది. ఇటీవల టీఎస్పీఎస్సీ గురుకుల నియామక బోర్డు భర్తీ చేసే ఉద్యోగాల్లోనూ మహిళలకు సమాంతర రిజర్వేషన్ అమలు చేశారు. నియామక పత్రాలు జారీ చేయని ఉద్యోగ ప్రకటనలో ఖాళీల్లోనూ ఈ మేరకు మార్పులు చేశారు. మహిళా కేటగిరీ పోస్టులను జనరల్లో కలిపి వాటిని జనరల్ కేటగిరీగా చూపించారు. కానీ జడ్జి పోస్టులకు మాత్రం రోస్టర్ పాయింట్లతో ఉద్యోగ ప్రకటన ఇవ్వడంతో నిరుద్యోగుల్లో గందరగోళం నెలకొంది. కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ నియామకం ఏది? టీఎస్పీఎస్సీ జూన్లో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష నిర్వహణలో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కీలకం. గతంలో ప్రశ్నపత్రాల లీకేజ్ పరిమాణాల నేపథ్యంలో టీఎస్పీఎస్సీని బలోపేతం చేసేందుకు ఈ పోస్టు కమిషన్ సృష్టించింది. ప్రశ్నపత్రాల రూపకల్పన, పరీక్షల నిర్వహణ, పరీక్షా కేంద్ర గుర్తింపు బాధ్యతలను ఈ అధికారి నిర్వహించాలి. అత్యంత కీలక పోస్టు కావడంతో కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్గా వచ్చేవారు కేంద్ర సర్వీస్ క్యాడర్కు చెందిన వారే ఉండాలని, తెలంగాణేతరులుగా ఉండాలని నిబంధనలు పెట్టారు. దీంతో గతంలో ఈ పోస్టులో కర్ణాటకకు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిని నియమించారు. ఇటీవల బదిలీలో భాగంగా ఆయన జిల్లా కలెక్టర్గా వెళ్లారు. అప్పటి నుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఉప కంట్రోలర్గా పి. కళ్యాణ్ రెడ్డి.
టీఎస్పీఎస్సీలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్గా పి కళ్యాణ్ రెడ్డి నియమితులయ్యారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టును భర్తీ చేయకుండా కమిషన్కు డిప్యుటేషన్పై ఉన్న ఉప కంట్రోల్ను తీసుకొచ్చారు. కళ్యాణ్ రెడ్డి తెలంగాణ గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 3 ఏళ్ల కాలానికి డిప్యుటేషన్పై ఆయన పంపించాలని టీఎస్పీఎస్సీ కార్యదర్శి ప్రభుత్వానికి లేఖ రాయగా ఏడాది కాలానికి మాత్రమే అనుమతించింది. అవసరమైతే పొడిగిస్తామంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.